ప్రముఖ నిర్మాత దిల్ రాజు కుమార్తె హన్సికారెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు జరిగాయి. నిన్నటి నుంచి రైడ్స్ చేసిన ఐటీ అధికారులు తనిఖీలు ముగించుకుని వెళ్లిపోయారు. హన్సికారెడ్డి ఇంట్లోని లాకర్స్తో పాటు పలు కీలకమైన పత్రాలు కూడా స్వాధీనం చేసుకున్నారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు కుమార్తె హన్సికారెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు జరిగాయి. నిన్నటి నుంచి రైడ్స్ చేసిన ఐటీ అధికారులు తనిఖీలు ముగించుకుని వెళ్లిపోయారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రవి లైవ్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. రవి, ఓవర్ టు యు. బోగి నిర్మాత దిల్ రాజు కూతురు హన్సికారెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు ముగిశాయి. నిన్న తెల్లవారుజామున 5:30కే హన్సికారెడ్డి ఇంటికి దాదాపు 4 బృందాలు చేరుకున్నాయి. అక్కడ నిన్న రాత్రంతా సోదాలు కొనసాగించారు. ఈరోజు తెల్లవారుజామున కూడా మరొక టీం అడిషనల్గా యాడ్ అయింది. నిన్న హన్సికారెడ్డి ఇంట్లో లేకపోయినా సరే ఇక్కడికి వచ్చినటువంటి ఐటీ అధికారులు అక్కడ ఉన్నటువంటి సిబ్బందితో కలిసి ఇంట్లో సోదాలు జరిపారు. మరోవైపు దిల్ రాజు భార్య ఇంట్లో కూడా సోదాలు జరిపారు. దిల్ రాజు ఇంట్లో ఉన్నటువంటి టైంలో ఆ భార్యను బయటకు తీసుకుని వెళ్ళి బ్యాంకులో ఉన్నటువంటి లాకర్స్ను కూడా ఓపెన్ చేయించినటువంటి పరిస్థితి. ఈరోజు కూతురు చేరుకున్న తర్వాత, కూతురు వచ్చిన తర్వాత ఇంట్లో ఉన్నటువంటి లాకర్లను ఓపెన్ చేయించారు. బ్యాంకు సంబంధించినటువంటి ఖాతాల వివరాలను అన్నింటినీ కూడా అడిగారు. దిల్ రాజుకి సంబంధించినటువంటి 3 సినిమాలు కూడా, అంటే తను నిర్మాతగా ఉన్నటువంటి 2 సినిమాలకు తోడు తను డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నటువంటి డాకుమారా సినిమాకి సంబంధించినటువంటి వివరాలన్నింటినీ కూడా ఐటీ అధికారులు సేకరించారు. ముఖ్యంగా తను పెట్టినటువంటి ఆదాయం 2 సినిమాలకు, సంక్రాంతికి 2 సినిమాలు రిలీజ్ అయ్యాయి దిల్ రాజు నిర్మాతగా ఉండి. సంక్రాంతికి వస్తున్న మూవీతో పాటు గేమ్ చేంజర్కి పెద్ద ఎత్తున వాళ్ళు బడ్జెట్ పెట్టారు. సో వాళ్ళకు వచ్చినటువంటి ఆదాయానికి, అదేవిధంగా ఐటీ చెల్లింపుల్లో చాలా తేడాలు ఉన్నాయని కూడా ఐటీ అధికారులు గుర్తించారు. ప్రస్తుతం దిల్ రాజు ఇంట్లో ఇంకా ఐటీ అధికారుల సోదాలు జరుగుతూనే ఉన్నాయి. దిల్ రాజు కూతురు ఇంట్లో మాత్రమే ఐటీ సోదాలు ముగిశాయి. కొద్దిసేపటి క్రితమే ఐటీ అధికారులు అక్కడి నుంచి వెళ్లారు. నిన్న 4 బృందాలు తనిఖీ చేయగా ఈరోజు అడిషనల్గా మరొక టీం యాడ్ అయ్యి మొత్తం 5 బృందాలుగా దిల్ రాజు కూతురు ఇంట్లో సోదాలు జరిపారు. దిల్ రాజుతో పాటు మైత్రి మూవీస్తో వాళ్ళ ఇళ్లలో, అదేవిధంగా కార్యాలయాల్లో సోదాలు ఇంకా కొనసాగుతున్నాయి. ఇక్కడ కూడా నిన్న ఉదయం ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం మనం సుకుమార్ ఇంటి దగ్గర ఉన్నాం. ఇక్కడ కూడా నిన్నటి నుంచి మొదలైనటువంటి సోదాలు ఈ రోజు కూడా కొనసాగుతూనే ఉన్నాయి. నిన్న సుకుమార్ కూడా అందుబాటులో లేడు. అయినప్పటికీ ఐటీ అధికారులు సోదాలు జరిపారు. ఈరోజు సుకుమార్ హైదరాబాద్ చేరుకున్న తర్వాత ఎయిర్పోర్ట్లోనే ఐటీ అధికారులు రిసీవ్ చేసుకొని నేరుగా ఇంటికి తీసుకొని వచ్చారు. ప్రస్తుతం సుకుమార్ సమక్షంలో సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ సుకుమార్ కూడా పుష్ప 2కు సంబంధించినటువంటి వాటిలో తనకు కొంత షేర్ ఉంది వాటి లాభాల్లో అని చెప్పి ఐటీ అధికారులు గుర్తించారు. సో నిన్నటి వరకు ఎంత మొత్తంలో తనకు షేర్ ఉంది, తనకు వచ్చినటువంటి లాభాల వివరాలు ఏంటి కూడా సేకరించారు. ఈరోజు సుకుమార్ వచ్చిన తర్వాత తనకున్నటువంటి షేర్లో ఉన్నటువంటి షేర్ ద్వారా వచ్చినటువంటి లాభాలు ఎంత, తను చెల్లించినటువంటి ట్యాక్స్ ఎంత అనే దానిపైన కూడా వివరాలు సేకరించారు. ప్రస్తుతం ఇంకా ఐటీ సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటివరకు రిలీజ్ అయినటువంటి సినిమాలే కాకుండా ప్రస్తుతం సెట్లో ఉన్నటువంటి భైరవ సినిమాకి సంబంధించిన ప్రొడ్యూసర్ ఇంట్లో కూడా, శ్రీధర్ ఇంట్లో కూడా సోదాలు జరుగుతున్నాయి. తన కార్యాలయాల్లో కూడా సోదాలు జరుపుతా ఉన్నారు. ఐటీ అధికారులు ఎంటైర్ సినిమా ఇండస్ట్రీ టార్గెట్గానే సోదాలు జరపడం మనం చూస్తున్నాం. నిన్న తెల్లవారుజామున మొదలైనటువంటి సోదాలు రాత్రి కూడా కంటిన్యూగా కొనసాగి కొన్ని కార్యాలయాల్లో, అదేవిధంగా ఇళ్లలో రాత్రి కూడా ఐటీ అధికారులు అక్కడనే ఉన్నారు. రాత్రి కూడా తనిఖీలు చేపట్టారు. కీలకమైనటువంటి డాక్యుమెంట్స్ సేకరించడం, లేకపోతే వాటికి సంబంధించినటువంటి వివరాలు సేకరించారు. లాకర్లు ఏవైనా ఉన్నా సరే వాటన్నిటిని ఓపెన్ చేయాలి అని చెప్పి పట్టుబట్టారు. ఇన్ కేసు వాళ్ళు ఓపెన్ చేయకపోయినా మేము వాటిని బద్దలు కొడతామని కూడా చెప్పినట్లుగా తెలుస్తోంది. ఈవెన్ బ్యాంకుల్లో ఉన్నటువంటి లాకర్లను కూడా ఓపెన్ చేయించారు. నిన్న దిల్ రాజు భార్యను వెంట పెట్టుకొని వెళ్ళి వాళ్ళకు ఉన్నటువంటి బ్యాంకుకి సంబంధించినటువంటి ఖాతాలు, అదేవిధంగా వాళ్ళకి సంబంధించినటువంటి లాకర్లను కూడా ఓపెన్ చేసి తనిఖీలు చేశారు. సో ప్రస్తుతం కేవలం దిల్ రాజు కూతురు ఇంట్లో మాత్రమే ఐటీ సోదాలు ముగిశాయి. కానీ మైత్రి మూవీస్లో ఇంకా సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇంకా దిల్ రాజు ఇంట్లో సోదాలు జరుపుతూ ఉన్నారు. అటు భైరవ ప్రొడ్యూసర్కి సంబంధించినటువంటి ఇల్లు, కార్యాలయాల్లో ఇంకా సోదాలు కొనసాగుతున్నాయి. మ్యాంగో మీడియాకు సంబంధించినటువంటి ఆఫీస్, అదేవిధంగా మ్యాంగో మీడియాకు సంబంధించినటువంటి అధినేత రామ్ ఇంట్లో కూడా ఇంకా సోదాలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం సుకుమార్ ఇంట్లో, అదేవిధంగా ఈయనకు సంబంధించినటువంటి గచ్చిబౌలిలో ఉన్నటువంటి ఆఫీసులో కూడా ఇంకా సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఈరోజు వాళ్ళు ఐటీ అధికారులు జరుపుతున్నటువంటిది కూడా వీళ్ళు పెడుతున్నటువంటి వ్యయానికి, వాళ్ళకు వస్తున్నటువంటి లాభాలకు, వాళ్ళు చెల్లిస్తున్నటువంటి ఇన్కమ్ ట్యాక్స్కు చాలా వ్యత్యాసం ఉంటుందని చెప్పి గ్రహించారు. కేవలం రిలీజ్ అయినటువంటి సినిమాలే కాకుండా ప్రస్తుతం సెట్స్ పై ఉన్నటువంటి సినిమాలు, ఇటు భైరవతో పాటు రామ్ చరణ్ది నెక్స్ట్ ఒక పెద్ద బడ్జెట్తో మూవీ రాబోతుంది. అదేవిధంగా ఎన్టీఆర్కు సంబంధించి ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో కూడా మరొక సినిమా రాబోతుంది. వాటికి సంబంధించినటువంటి ప్రొడ్యూసర్లుగా కూడా మైత్రి మూవీసే ఉంది. సో వాటికి ఎంత బడ్జెట్ కేటాయిస్తున్నారు అనే దానిపైన కూడా ఐటీ అధికారులు ఆరా తీసినట్లుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఇంకా సోదాలు ఈ రోజు కూడా కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే సుకుమార్ నిన్నటి వరకు తను అందుబాటులో లేరు, ఈ రోజే అందుబాటులోకి వచ్చారు. కాబట్టి ఈ రోజు సుదీర్ఘంగా రాత్రి వరకు సోదాలు జరుపుతారా, లేకపోతే నిన్న సేకరించినటువంటి
వివరాల ఆధారంగా ఈరోజు సుకుమార్ని ప్రశ్నించి వాటికి సంబంధించినటువంటి ఇన్కమ్ లెక్కలను సుకుమార్కి ఏమైనా ప్రశ్నిస్తారా అనేది చూడాలి. ప్రస్తుతం దిల్ రాజు కూడా ఈ సోదాలపైన నిన్నటి నుంచి తను కనపడలేదు, కానీ ఈ రోజు కొద్దిసేపటి స్పందించారు. కేవలం నా ఇంట్లో మాత్రమే కాదు, ఎంటైర్ సినిమా ఇండస్ట్రీలోనే సోదాలు కొనసాగుతున్నాయి, సినీ పెద్దలు అందరి ఇళ్లలో సోదాలు జరుగుతున్నాయని దిల్ రాజు చెప్పడాన్ని కూడా మనం చూసాం. ఎంటైర్ ప్రొడ్యూసర్స్తో పాటు అదేవిధంగా డిస్ట్రిబ్యూటర్లుగా ఉన్నటువంటి వ్యక్తుల ఇళ్లలో కూడా సోదాలు జరుగుతున్నాయి. వాళ్ళకి సంబంధించిన కుటుంబీకుల ఇళ్లలో కూడా అధికారులు సోదాలు జరిపారంటేనే పక్కాగా సమాచారం సేకరించారు. వాళ్ళు ఎక్కడెక్కడి నుంచి వీళ్ళు సినిమాకు బడ్జెట్ను కేటాయించారు, లేకపోతే వాళ్ళకు వచ్చినటువంటి ఆదాయాలను డబ్బును ఎక్కడైనా దాచి ఉంచారా, లేకపోతే వాళ్ళ కార్యాలయాలుగా చెప్తున్నటువంటి ప్రాంతాల్లో నిజంగా ఏం కొనసాగుతున్నాయి, ఐటీ లెక్కలకు సంబంధించి ప్రకటబందీగా లెక్కలను వాటిని ప్రిపేర్ చేశారా, వాళ్ళు చెల్లిస్తున్నటువంటి ట్యాక్స్ల వివరాలు ఏంటి, వాటిలో ఉన్నటువంటి వ్యత్యాసం, వీటన్నిటిపైన కూడా నిన్నటి వరకు డేటా సేకరించడం, అదేవిధంగా ఈరోజు వాళ్ళను ప్రశ్నించడం ఐటీ అధికారులు చేస్తున్నారు. సో సుకుమార్ అదేవిధంగా దిల్ రాజు ఇంట్లో ఈ రోజు వరకు కూడా ఇంకా సోదాలు కొనసాగే అవకాశం ఉంది, ఈ రోజు రాత్రి వరకు. మరి ఈ రోజుతో ఐటీ సోదాలు ముగుస్తాయా, లేకపోతే ఈ 2 రోజుల్లో సేకరించినటువంటి సమాచారంతో అడిషనల్ గా మరికొందరు ప్రొడ్యూసర్లు కానీ లేకపోతే అడిషనల్ గా మరికొందరు డైరెక్టర్ల ఇళ్లలో కూడా సోదాలు జరిపే అవకాశం లేకపోలేదు. ఐటీ అధికారులు కూడా ఒక కీలకమైన సమాచారం సేకరించారు. కేవలం సినిమాలకు సంబంధించి ప్రొడ్యూసర్లకు మాత్రమే కాదు ఆదాయంలో, డైరెక్టర్లకు కూడా షేర్ ఉంటుంది అనే విషయాన్ని సుకుమార్ ద్వారా గ్రహించారు. పుష్ప 2కు సంబంధించి వచ్చినటువంటి ఆదాయంలో తనకు కూడా కొంత వాటా ఉంది, తను కూడా కొంత షేర్స్ ఉన్నాయనే విషయాన్ని ఐటీ అధికారులు గమనించారు. కాబట్టి గతంలో రిలీజ్ అయి పెద్ద ఎత్తున లాభాలు ఆర్జించినటువంటి సినిమాలకు సంబంధించి డైరెక్టర్స్కి కూడా ఏదైనా షేర్ ఉందా, వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ సక్రమంగా చెల్లించారా లేదా అనే దానిపైన కూడా ఐటీ అధికారులు ఫోకస్ పెట్టే అవకాశం ఉంది. మరికొందరు డైరెక్టర్స్ ఇళ్లలో కూడా సోదాలు జరిగే అవకాశం ఉంది. భోగి. ఓకే, థ్యాంక్ యూ రవి. ఐటీ రైట్స్ జరుగుతున్న వేళ సినీ నిర్మాత తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు తొలిసారి స్పందించారు. తన ఇంటి లోపల ఐటీ రైట్స్ జరుగుతున్న సమయంలోనే ఆయన ఇంటి బయటకొచ్చారు. తన ఒక్కడి ఇంట్లోనే ఆదాయ పన్ను శాఖ అధికారులు దాడి చేయటం లేదని, ఇండస్ట్రీ మొత్తం దాడులు జరుగుతున్నాయని దిల్ రాజు అన్నారు.